ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో వరిష్ఠనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతి. సమస్త జన కళ్యాణి నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. జ్ఞాని అనేటువంటి వాడు అంటే ఆత్మజ్ఞాని అంతఃకరణం బాగా శుద్ధంగా చేసుకుని ఈ సర్వవ్యాపి అయినటువంటి ఆ పరమాత్మని పొందుతాడు అని చూసాం కిందటి మంత్రంలో. ఇప్పుడు 6వ మంత్రంలో ఉన్నాం. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాత్ యతయః శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాః పరిముచ్యంతి సర్వే. నిన్న మనం వేదాంత విజ్ఞానం అంటే ఏమిటి చూసాం. మనం అంటే వేదాంత జనిత విజ్ఞానం అని అర్థం. వేదాంత విజ్ఞానం అంటే వేదాంతం ద్వారా కలిగినటువంటి జ్ఞానము అంటే ఏమిటి? విజ్ఞానం. అది విజ్ఞానం అంటే అనుభవం. దాని అనుభవం దేని అనుభవం? దానికి ఆబ్జెక్టివ్గా విషయంగా ఉన్నటువంటిది ఏమిటి? తస్య అర్థః పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ స్వరూపం విజ్ఞేయ, అది తెలుసుకోదగినటువంటిది, యోగ్యమైనటువంటిది. దాని అర్థాన్ని స విజ్ఞేయ, ఆ అర్థాన్ని స అర్థ సునిశ్చిత ఏషాం, ఎవరికైతే ఆ ఆ అర్థం అంటే పరమాత్మ అనుభవం సునిశ్చితంగా తెలుసుకున్నారు వాళ్ళు వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ. అలాంటి వాళ్ళు దీనివల్ల వాళ్ళ సన్యాస యోగా సర్వకర్మ పరిత్యాగ లక్షణ యోగా. సన్యాస యోగము అంటే సర్వకర్మ ఫలత్యాగము అనేటువంటి లక్షణాలతో కూడుకుని ఉన్నటువంటి సన్యాసం. అది అలాంటి సన్యాసం వల్ల అంటే మిగతా సన్యాసాలు ఏముంటాయి అంటే ఏదో మనం ఒక వస్తువుని సన్యసించి మరో వస్తువు కోసం మరో వస్తువును సన్యసించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది వ్యవహారంలో. దీన్ని వదిలిపెట్టి దాన్ని పట్టుకోవడం. దీన్ని ఎందుకు వదిలిపెట్టామంటే దాన్ని పట్టుకోవడం కోసం. పాత కారు అమ్మేసి కొత్త కారు కొనుక్కున్నట్టు. పాత కారుని త్యాగం చేశానండి అంటాడు. ఎందుకు త్యాగం చేసావు అంటే కొత్త కారు కొనుక్కోవడానికి. అది అలాంటి త్యాగం కాకుండా సర్వకర్మ అంటే సర్వకర్మ ఫల త్యాగం అనేటువంటిది అంటే సన్యాసం. ఆ లక్షణంతో కూడుకున్నటువంటిది. అంటే దాని స్వరూపం ఏమిటి? ఆ సన్యాసం స్వరూపం ఎలా ఉంటుంది? బ్రహ్మనిష్ఠా స్వరూపాత్, కేవల బ్రహ్మనిష్ఠా స్వరూప. కేవలం దాని స్వరూపం ఏమిటంటే బ్రహ్మనిష్టలోనే ఉండడం అనేటువంటి స్వరూపంగా ఉన్నటువంటి సర్వకర్మఫల సన్యాసం. దాని స్వరూపం ఏమిటి? బ్రహ్మనిష్టం అంటే బ్రహ్మగా ఉండడం అనేటువంటి యోగం వల్ల ఎవరు చేయగలిగారు వీళ్ళు? ఆ యోగం ద్వారా ప్రయత్నశీలాహ యతనశీలాహ శుద్ధ సత్వాహ, తర్వాత శుద్ధం సత్వం ఏషాం, ఎవరి అంతఃకరణం అయితే చాలా శుద్ధంగా ఉన్నదో తయారైందో వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ సన్యాస యోగం చోటి తే శుద్ధ సత్వాహ, అలాంటి అంతఃకరణ బాగా శుద్ధంగా చేసుకున్నటువంటి వాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, లౌకిక ఉదాహరణ. ఒక పెద్ద బెలూన్ తీసుకోండి. బెలూన్, ఆ బెలూన్కి ఒక పెద్ద రాయి కట్టండి. ఆ రాయి భూమి మీద ఉంటుంది. ఆ గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉండడం వల్ల అది పెద్ద రాయి, బరువైన రాయి అవ్వడం వల్ల ఎంత పెద్ద బెలూన్ అయినప్పటికీ అది పైకి ఎగరదు. అలా వేలాడుతుంటుంది. తాడు కట్టారు, దారం కట్టారు, వేలాడుతూ ఉంటుంది. గాలిలో ఇక్కడే ఉంటుంది కానీ ఎక్కడికి వెళ్ళదు. ఎందుకని? భూమి అనేటువంటిది దాన్ని బాగా ఆకర్షించింది. బండరాయితో కట్టబడింది కాబట్టి, పెద్ద రాయితోటి, పెద్ద రాయికి.
ఇప్పుడు ఆ రాయి బరువు తగ్గిస్తూ పోండి. ఆ బరువు తగ్గుతున్న కొద్దీ కూడా ఒక సమయం వచ్చేసరికి ఇది కొద్దిగా మీదకి వెళ్ళడం మొదలవుతుంది. కానీ ఒక ఒక పొజిషన్‌లో ఈ గురుత్వాకర్షణ శక్తి, ఈ పైన బెలూన్‌లో ఉన్నటువంటి పైకి వెళ్ళి సహజంగా పైకి వెళ్ళేటువంటి ఒక శక్తి ఉన్నది గదా! ఆ గ్యాస్ వల్ల. ఈ 2 సమానమైనప్పుడు ఇది మధ్యలో ఒక విధంగా ఒక సస్పెండెడ్‌గా ఉంటుంది. ఒక హైట్‌కి లేచి ఉండిపోవడం జరుగుతుంది. అంటే అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉన్నది. ఆ శక్తి ఎక్కడో వేలాడుతున్నది. ఆ బరువుని ఇంకా తగ్గించండి. ఆ బరువు ఎంత తగ్గితే హ్మ్. అంత హైట్‌లోకెళ్ళి అది స్థిరపడబోతుంది. పైకి వెళ్ళలేదు. ఎంత బరువు? ఆ బెలూన్ శక్తి అది. కానీ ఎప్పుడు పూర్తిగా పైకి వెళ్ళిపోతుంది ఎటువంటి అడ్డు లేకుండా ఈ బరువు శూన్యమైనప్పుడు. అంటే ఈ బరువు ఎంత ఉందో తగ్గుతున్న కొద్దీ కూడా అది పైకి వెళ్ళి మధ్యలో సస్పెండ్ అవుతుంటుంది గదా! వాటినే వివిధ లోకాలు అనుకోండి. అంటే మన అంతఃకరణం ఎంత శుద్ధమైందో అంత మటుకు మనం ఆ పై లోకాలకు వెళ్ళగలుగుతాం. అసలు అంతఃకరణమే పూర్తిగా శుద్ధం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మోక్షమే. అంటే ప్రకృతి, అవిద్య, కామ, కర్మ ఈ అవిద్యతో కూడుకున్నటువంటి జగత్తంతా కూడా మన మనల్ని ఇంకా ఆకర్షించలేదు. గురుత్వాకర్షణ శక్తి ఏవైతే అంటున్నామో, అదే విధంగా ఈ అవిద్య అనేటువంటి ఆకర్షణ అవిద్య పోవడం వల్ల ఇంకా దాని కిందకి మనని కిందకి లాగేటువంటి అంటే ప్రపంచం వైపు, ప్రకృతి వైపు, పదార్థం వైపు లాగేటువంటి ఏ శక్తి లేదు కనుక మనం స్వచ్ఛందంగా వీటన్నిటిని దాటి ఆ సూక్ష్మమైనటువంటి స్థితిలో నేనుగా ఉండడం అనేటువంటిది సంభవిస్తుంది. అంటే ఆధ్యాత్మిక సాధన అంటే ఒక మాటలో చెప్పాలి అంటే బరువు తగ్గించుకోవడమే సాధన. అంతఃకరణంలో ఉన్న బరువు తగ్గించుకుంటూ ఉండాలి. ఎంత తగ్గితే అంత మనం దగ్గరగా ఉంటాం పరమాత్మకి. అదే చెప్తున్నారు. శుద్ధ సత్వాహ. ఇక అత్యంత శుద్ధ సత్వాహ అవ్వడం వల్ల ఏమిటవుతుంది? పూర్తిగా అసలు అంతఃకరణం పూర్తిగా శుద్ధమైపోయిందనుకోండి. అంటే ఈ పదార్థం వైపు కానీ కిందకి లాగడానికి, అధోలోకాల వైపు లాగడానికి కావలసినటువంటిది ఒక దాన్ని ఆకర్షించేటువంటి పదార్థం ఏమి లోపల లేదు. ఈ అధోలోకాల్లో ఒక మ్యాగ్నెట్ ఉందనుకోండి. ఈ మ్యాగ్నెట్‌కి ఆకర్షించబడేటువంటి ఏ వస్తువు, ఏ పదార్థము ఆ అంతఃకరణం లేదు కనుక, అప్పుడు దీని చేత ఆకర్షించబడదు. పైకెళ్ళిపోతుంది. అంటే ఏమిటి? మనం ఊర్ధ్వంగా అంటే సూక్ష్మంగా వెళ్ళి మన స్వరూపంలో మనం స్థిరపడతాం. ఆ స్థిరపడడం ఏంటి? బ్రహ్మలోకేషు వాళ్ళు. అలా శుద్ధ సత్వులు బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మలోకం అంటే బ్రహ్మమే. చెప్తారు తర్వాత. తే బ్రహ్మలోకేషు. వాళ్ళు బ్రహ్మలోకంలో. బ్రహ్మలోకేషు బహువచనం తర్వాత చెప్తాం తర్వాత. సంసారిణాం ఏ మరణకాలాః తే అపరాంతాః తానపేక్ష్య ముముక్షూణాం సంసార అవసానే దేహ పరిత్యాగ కాలః పరాంతకాలః తస్మిన్ పరాంతకాలే తే బ్రహ్మలోకేషు పరాంతకాలే. పరాంతకాలంలో వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్తారు అని ఉంది. ఇక్కడ 2 కాలాలు చెప్తారు. ఒకటేమో అపరాంత కాలము. అపరాంత కాలం అంటే ఎవరు? సంసారిణ. సంసారులకు సంభవించేటువంటిది, వచ్చేటువంటిది, అనుభవంలోకి తెచ్చుకునేటువంటి మరణకాలం ఏదైతే ఉన్నదో, ఆ మరణకాలము పరాంత కాలం కాదు, అపరాంత కాలం. అపరాంత కాలం అంటే అదేదో టెంపరరీగా శరీరానికి అంతం చెందేటువంటి ఒక కాలమే కానీ అవిద్య, కామకర్మ అన్నిటికీ అంతం చెందేటువంటి పరాంత కాలం కాదు. అపరాంత కాలం. అంటే ఆ అపరాంత కాలం మృత్యువులో ఏమంతం అవుతుంది? కేవలం స్థూల శరీరం పడిపోతుంది. మళ్ళీ సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి వాసనలు, కర్మక్షయం కాలేదు కాబట్టి ఆ జీవుడు మళ్ళీ భూలోకానికి వస్తాడు.
అంటే సంసారులు మరణించేటువంటి కాలం ఏదైతే ఉందో దాన్ని అపరాంత కాలం. కానీ ఈ బ్రహ్మలోకానికి బ్రహ్మస్థితిలో నిలబడేటువంటి వాళ్ళు ఎవరు? పరాంత ఎప్పుడు పరాంతకాల. పరాంతకాలం అంటే ఏమిటి? తస్మిన్ పరాంతకాలే అంటే ముముక్షూణాం సంసార అవసానే. సంసారం అనేటువంటిది పూర్తిగా నశించిన తర్వాత, సంసారం అనేటువంటిది పూర్తిగా నశించగా, అంటే ఇంకా పునర్జన్మ ఉండదు ఇంకా వాళ్ళకి. ఎందుకని? వాళ్ళలో బీజాలు లేవు, వాసనలు లేవు. మళ్ళీ ఈ సంసారం వైపు మనం తీసుకొచ్చేటువంటి సంస్కారాలు లేవు. ఆ సంస్కారాలు ఉంటే ఈ పృథ్వీ తత్వం అనేటువంటిది, అంటే అధోలోకాలు మన సంసారం అనేటువంటిది, ఈ లోకం మన లాగుతుంది. ఎందుకని? దాన్ని ఆకర్షించడానికి ఒక పదార్థం కావాలి. ఏమిట పదార్థం? అజ్ఞానం, వాసనలు. అవన్నీ మనలో ఉన్నాయి కాబట్టి మనం వాటికి ఆకర్షింపబడుతున్నాం. పెద్ద ఒక ఇనుమును వేసుకున్నాను అనుకోండి, ఇనుము ఒక పెద్ద కవచంలా వేసుకున్నాను అనుకోండి, పెద్ద మ్యాగ్నెట్ ఉంది, ఇవన్నీ అతుక్కుపోతాను దానికి, ఆ మ్యాగ్నెట్ లాగేస్తుంది నన్ను. కానీ నాలో ఇనుము పదార్థం ఏమీ లేదు. మామూలుగా బట్టలు వేసుకుని నిలబడ్డాను, ఇనుము లేదు, ఐరన్ ఏం లేదు. కాబట్టి ఆ మ్యాగ్నెట్ నన్ను అట్రాక్ట్ చేయలేదు, ఆకర్షించలేదు. కాబట్టి ప్రపంచానికి మనం ఆకర్షించబడిపోతున్నాం, ప్రపంచం అందు లాగేస్తున్నది, ప్రపంచం అన్ని పట్టుకున్నది అంటే దానికి కారణం ఏమిటి అంటే ఆకర్షించబడేటువంటి ఒక లక్షణం ఉంది, ఒక పదార్థం అందులో ఉంది. అది అజ్ఞానం, వాసనలు. కాబట్టి ముముక్షువుకి వాసనలు పోతాయి. పునర్జన్మకి కారణమైనటువంటి వాసనలు లేవు గనక వాడికి ఇంకా ఈ ముముక్షూణాం సంసారవసానే, అది సంసారం అనేటువంటిది పూర్తిగా నశించగా, అంటే దేహ పరిత్యాగం, అంటే జీవన్ముక్తుడు అయ్యాడు, దేహం మిగిలింది ఇంకా. ఆ దేహ పరిత్యాగ సమయంలో సంసారం పూర్తిగా పోయింది. ఆ దేహ పరిత్యాగ సమయంలో దాన్ని పరాంతకాల అంటాం. దాన్నే పరాంతకాలం. ఆ కాలంలో అంటే సంసారం అంతమైంది కనుక వాడి మరణం ఎలా ఉంటుంది? విదేహముక్తి. అది క్రమముక్తి కాదు, విదేహముక్తి. ఆ మరణం ఎలా ఉంటుంది అంటే ఇంక మళ్ళీ పునర్జన్మ అనేటువంటిది ఉండదు. ఎందుకని? సూక్ష్మ శరీరం కూడా విలీనం అయిపోతుంది కనుక. చెప్తాను, తర్వాత వస్తుంది. సాధకానాం, ఇక్కడ బ్రహ్మ లోకేషు అన్నారు ఏమిటండి? బ్రహ్మ లోకేషు అన్నారు. లోకేషు అంటే లోకాలలో, బ్రహ్మలోకాలలో. కొంతమంది దీని వ్యాఖ్యానం ఎలా చేశారంటే ఇది క్రమముక్తిని సూచిస్తున్నది, సద్యోముక్తిని కాదు అని కొంతమంది వ్యాఖ్యానం చేశారు. కానీ ఆది శంకరాచార్యులు వారు ఇక్కడ ప్రస్తావన విషయం శుద్ధ జ్ఞానం గురించి ప్రస్తావించబడుతున్నది కాబట్టి ఇక్కడ లోకాంతర్గతి అనేటువంటిది సంభవమే కాదు, సాధ్యం కాదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ బ్రహ్మ అంటే బ్రహ్మ లోకేష్ ఎందుకన్నారు తర్వాత చెప్తారు. ఇక్కడ బ్రహ్మ అంటే ఏ బ్రహ్మలో కలుస్తాడు? శుద్ధమైన బ్రహ్మలోనే కలుస్తాడు. కాబట్టి సాధకానాం బహుత్వాత్ దేహపరిత్యా పరాంతకాలే, అదొకటి. పరాంతకాలంలో బ్రహ్మలో కలుస్తారు. బ్రహ్మ లోకేషు ఎందుకన్నారు చెప్తున్నారు ఇప్పుడు. సాధకానాం బహుత్వాత్, సాధకులు అనేకులుగా ఉన్నారు, కోటాన కోట్ల సాధకులు ఉన్నారు. ఎవడు టైం వచ్చినప్పుడు వాడు ఆ బ్రహ్మలో లీనం అవుతాడు. ఈ సాధకులు అనేక కాలాలలో, అనేక దేశాలలో, అంటే అనేక ప్రాంతాలలో ఉండి సాధన చేసుకుంటున్నారు. అవునా? కాబట్టి ఇంతమంది ఇంతమంది ఆ లోకాన్ని పొందుతున్నారు అంటే చూడడానికి ఎలా ఉన్నది అంటే ఇంతమంది పొందారు కాబట్టి బ్రహ్మ బహుత్వాత్ అని ఏక అపి అనేకవ దృశ్యతే ప్రాప్యతేవ. బ్రహ్మ ఒకటే, బ్రహ్మ ఏవ లోకో బ్రహ్మలోక. బ్రహ్మ ఒక్కటే, బ్రహ్మమే బ్రహ్మలోకం. ఇక్కడ లోకం అనే ఉత్తినే అన్నారు, దీంతో పోల్చుకొని చూసి దానిలో లోకం అని చెప్పాం. కానీ ఆ లోకం కాదు, అది అది లోకం కాదు. అదేమిటది? బ్రహ్మమే, ఆ శుద్ధ బ్రహ్మం అది. కాబట్టి ఆ బ్రహ్మలో మరి లోకేశులు ఎందుకన్నారు అంటే సాధకులు ఎక్కువ కాబట్టి. సో కాబట్టి ఏకపి అనేకవద్ దృశ్యతే ప్రాప్యతేవ అన్నది ఒకటే, కానీ సాధకులు అనేకంగా ఉన్నారు కాబట్టి ఏకోపి అనేకవద్ దృశ్యతే. బ్రహ్మ ఒకటైనప్పటికీ కూడా అనేకంగా కనబడుతున్నది. ఎందుకని? ప్రతి సాధకుడు
వాడి ప్రాంతంలో, వాడి దేశంలో, వాడి సమయంలో కూర్చుని సాధన చేసుకుంటున్నాడు కాబట్టి, సాధకులు చాలామంది ఉన్నారు కాబట్టి. ఇక్కడ బ్రహ్మ లోకేషు అని పదం బహువచనం వాడేరు కానీ నిజానికి అక్కడ బహువచనం లేదు. కేవలం బ్రహ్మ ఒకటే ఉన్నది. కాబట్టి ఆ బ్రహ్మ ఏకోపి ఒకటైనప్పటికీ అనేకంగా కనబడుతూ ఉంటుంది. అనేకంగా అనేక మంది దాన్ని సంపాదించారు అన్నప్పుడు, ఓ అనేకులు సంపాదించారు అంటే అనేకులు ఆ లోకాల్లో వెళ్ళారనమాట అని అంటాం. కానీ ఉన్నది ఒకటే లోకం అక్కడ. అంటే లోకం కూడా కాదు, అది బ్రహ్మమే. ఆ బ్రహ్మమే లోకం. అతః బహువచనం బ్రహ్మలోకేషు ఇతి అని అర్థం. కాబట్టి బ్రహ్మలోకేషు అని బహువచనం అంటే బ్రహ్మలోకాలలో అని. మిగతా మామూలుగా ఏమంటారు, ఇతర ఆచారాలు ఏమంటారు, ఇది క్రమముక్తికి సంబంధించినటువంటిది, బ్రహ్మలోకంలోనే అనేక భాగాలు ఉన్నాయి. అనేక భాగాలు ఉన్నాయి. ఏదో కొన్ని కొన్ని ఇళ్ళు, ఉదాహరణ చెప్తున్నాను, కొన్ని ఇళ్ళు ఏమో బ్రహ్మకు దగ్గరగా ఉన్న, బ్రహ్మ క్వార్టర్స్కి దగ్గరగా ఉన్నవి. ఆ బ్రహ్మలోకంలోనే కొన్ని స్థితులు ఉంటాయి. స్వర్గంలోనే మనం సెవెంత్ హెవెన్ అంటాం. అలాగే ఆ బ్రహ్మలోకంలో కూడా ఏవో కొన్ని, ఎందుకంటే అది సాలోక్యం కదా. సాలోక్యం అనేసరికి అందులో ఒక తరలు ఏర్పడతాయి, పొరలు ఏర్పడతాయి. ఒకటిగా ఉండదు, లోకం అనేది భిన్నంగా ఉంటుంది. అక్కడ కూడా రకరకాలుగా అనుభవం, ఆ బ్రహ్మలోకాలలో ఉండి రకరకాల వాళ్ళు వెళ్ళి రకరకాల వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ తపశక్తిని బట్టి ఆయా బ్రహ్మలోకంలోనే ఆయా అలాటెడ్ ఏరియాస్లో ఉంటారు వాళ్ళు. అదొక అనుభవంలో. ఇప్పుడు 10 మంది కూర్చున్నాం ఒకటే గదిలో. కూర్చున్నప్పటికీ ఎవడ లోకంలో వాడు ఉన్నాం అంటాం లేదా? ఎవడ గోల వాడిది అన్నట్టు సినిమా కూడా వచ్చింది తెలుగులో ఏదో, ఎవడ గోల వాడిది. అలాగే ఎవడ లోకం వాడిది. అందరం ఒకటే గదిలో కూర్చున్నాం, అందరం ఒకటే. కానీ అలాగే ఆ బ్రహ్మలోకానికి వెళ్ళేసరికి ఎవడ అనుభవం వాడిది. ఎందుకని? అది లోకం కాబట్టి. ఆ విధంగా క్రమముక్తిని ఉద్దేశించి ఈ లోకం మంత్రం చెప్పబడింది అని కొంతమంది వ్యాఖ్యానం చేశారు. కానీ శంకరాచార్య వారు ఏమంటున్నారంటే, ఇక్కడ ఈ పాఠ్యాంశం అనేటువంటిది జ్ఞానానికి సంబంధించినటువంటిది కాబట్టి, శుద్ధమైన జ్ఞానానికి సంబంధించింది కాబట్టి, ఇక్కడ క్రమముక్తి అనేటువంటిది, లోకాంతరగతి అనేటువంటిది లేదు. కాబట్టి బ్రహ్మలోకేషు అంటే ఏమిటి? బ్రహ్మణి ఇది అర్థ. బ్రహ్మణి అంటే బ్రహ్మలో అని అర్థం. ఆ బ్రహ్మలో లీనం అవుతారు, ఆ బ్రహ్మను పొందుతారు. ఎవరు? పరామృతాహ. పరామృత అంటే ఎవరు చెప్తున్నారు? పరామృతాహ అంటే ఏమిటి? పరం అంటే అమృతం. పరం అంటే అమృతం. అమృతం అంటే ఏమిటి? అమరణ ధర్మకము. అంటే మరణము లేనటువంటి, మరణము అనేటువంటి ధర్మము లేనటువంటి స్థితి అది. మరణం అంటే ఏమిటి? మార్పు. అంటే ఏమిటి? అక్కడ మార్పు చెందనటువంటి స్థితి, స్థిరంగా శాశ్వతంగా ఉన్నటువంటి స్థితి. కాబట్టి అది అమరణ ధర్మము, దాన్ని అమృతము అంటాం. కాబట్టి అమరణ ధర్మకం బ్రహ్మ ఆత్మభూతాం ఏషాం. అటువంటి మరణము అనేటువంటి ధర్మము లేనటువంటి ఆ బ్రహ్మ అనేటువంటి స్థితిని ఎవరైతే తమ ఆత్మగా చేసుకున్నారో, తమ ఆత్మగా గ్రహించారో, తన ఆత్మగా అయ్యారో, అంటే ఆ బ్రహ్మమే తన ఆత్మగా అయ్యింది. మొన్నటిదాకా ఏమిటి? బ్రహ్మ వేరు, నేను వేరు అనుకున్నాను. ఇప్పుడేమంటున్నాను? బ్రహ్మే నేను. అక్కడ అహం బ్రహ్మాస్మి. అప్పుడు ఏమైపోయింది? అప్పుడు ఆ బ్రహ్మ నేను, నాకన్నా భిన్నంగా లేదు, నేనే ఆ బ్రహ్మని అని చెప్పడం జరిగినప్పుడు దాని అర్థం ఏమిటి అంటే, ఆ ఇది ఆత్మభూతం ఏషాం. ఎవరికైతే ఏషాం, ఆ బ్రహ్మ ఆత్మభూతం, ఆ బ్రహ్మే తమ ఆత్మగా అయినది, తమ ఆత్మగా వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు పరామృతాహ. సో అటువంటి తే పరామృతాహ. పరామృత అంటే ఏమిటి? పరమైనటువంటి అమరణ ధర్మము చెందినటువంటి ఆ అమృతమైనటువంటి ఆ బ్రహ్మని ఎవరైతే తమ ఆత్మగా గ్రహించారో వాళ్ళు పరామృతాహ. జీవంత ఏవ బ్రహ్మభూతాహ. ఇది జీవన్ముక్తి లక్షణం. ఇప్పుడు బ్రహ్మభూతులే, ఇంకా జీవించే ఉన్నారు, ఇంకా వాళ్ళకి పరాంతకాలం రాలేదు. పరాంతకాలం వస్తే అప్పుడు వెళ్తారు. కానీ జీవనేవ అంటే అంటే ఏమిటో మాట చెప్తాను వినండి. చిన్న చిన్న విషయం.
మనం మరణించినప్పుడు ఏ మానసిక స్థితి, బౌద్ధిక స్థితి కలిగి ఉంటామో, అంటే ఏ స్థితిని మనం ఆ మరణంలో, శరీరం వదులుతున్నప్పుడు ఏ స్థితిని మనం పొంది ఉంటామో, ఆ స్థితి నుంచే వచ్చే జన్మలో మన ప్రయాణం ప్రారంభమవుతుంది. కొత్త ఏదో ఇప్పుడు ఆఖరి క్షణం దాకా ఒకలాగా ఉండి, శరీరం విడిచిన తర్వాత మరొకరుగా ఇవ్వడం అనేటువంటిది కుదరదు. అవ్వదు. అలా జరగదు. కాబట్టి ఇక్కడ చూడండి, అంటే ఎవడు ఆ బ్రహ్మలోకాన్ని చేరుకోగలడు? ఎవడు జీవన్ముక్తుడో వాడే విదేహముక్తి కలుగుతుంది వాడికి. జీవన్ముక్తి కానటువంటి వాడికి విదేహముక్తి ఎలా వస్తుంది? అని అంటే ఈ జీవితంలో అనుభవం వచ్చింది వాడికి. ఇంకా శరీరమే మిగిలింది. ఆ శరీరం పోయిన తర్వాత తన స్వరూపంలో తను దొరుకుతాడు. కానీ మనం మరణకాలం వరకు అహంకారం బాగా పెట్టుకుని, మరణించిన తర్వాత అహంకారం పోతుందా అంటే అంత అలా అవ్వదు. అంటే ఎందుకంటే బ్రహ్మానుభూతి భవిష్యత్తులో కాదు మనం పొందాల్సింది. ఇప్పుడు వర్తమానంలో పొందాలి. కానీ విదేహం అందుకని చాలా ఇంపార్టెంట్ అంటే ఈ జీవితం ఉండగానే, శరీరం ఉండగానే బ్రహ్మానుభూతిని పొందాలి. అది అక్కడ. మరణించిన తర్వాత ఏదో సంపాదిస్తాం అని అంటే కుదరదు. ఇంకా చాలా ఉన్నాయి విషయాలు. సరే. పరామృతాహ జీవంత ఏవ బ్రహ్మభూతాహ అంటే జీవించి ఉండగానే బ్రహ్మ అయినటువంటి వాడు అంటే జీవన్ముక్తులు. వాళ్ళు పరామృతా సంతః పరామృతులైనటువంటి వాళ్ళు. పరిముచ్యంతి పరి అంటే సమంతాత్ అంటే అన్ని విధాలుగా వాళ్ళు ముక్తిని పొందుతారు. అన్ని వైపుల నుండి అన్ని విధాలుగా పూర్తిగా ముక్తిని పొందుతారు. ముక్తిని పొందడం అంటే ఏమిటంటే ఇది నేను అని తెలియడం. ఇప్పుడు మనం నేను అంటున్నామండి. ఏ నేనుని లోపల దేనిని మనం నేను అని పిలుస్తున్నాం? దేనితో మనం తాదాత్మ్యం చెంది నేను అని అంటున్నాం? ఒక్కసారి మనం తపస్సు చేయాలి దాని మీద. అహంకారం, చిదాభాసం. ఇప్పుడు గమనించాలి. అసలు చిన్న కిటికీ ఏంటంటే, ఏ నేనుని అయితే నేను నేనుగా భావిస్తున్నాను, అంటే ఏ అహంకారాన్ని, ప్రతిబింబ చైతన్యాన్ని నేను అని అంటున్నాను, దాంతో తాదాత్మ్యం చెంది ఇది నేను అని అంటున్నాను. జాగ్రత్తగా గమనిస్తే ఈ నేను అనేటువంటిది నిరంతరం మారుతున్నది. సుఖిగాను, దుఃఖిగాను మారుతున్నది. అవునా? కొంచెం ఒక్క అడుగు లోపలికి వెళ్దాం. అంటే ఈ నేనంటే ఎవరు? అంటే గతం అంటే ఈ జన్మే కాదు, ఎప్పటి నుంచో ఉన్నావో అప్పటి నుంచి ఉన్న యొక్క అనుభవాల అన్నీ కూడా మూట కట్టి ఈ క్షణం వరకు, ఈ క్షణంలో ఆ అనుభవాలన్నీ మూట కట్టి మెమరీసు, జ్ఞాపకాలు అన్నీ కూడా తీసుకొచ్చి ఈ క్షణంలో కనుక అవన్నీ వస్తున్నాయి అవన్నీ కూడా ఈ క్షణంలో. అంటే ఏమిటి? ఇప్పుడు జాగ్రత్త వినండి. ఈ ప్రజెంట్ మూమెంట్ని పి అని పెట్టుకుందాం. ప్రజెంట్ మూమెంట్ని పి అని పెట్టుకుందాం. వచ్చే మూమెంట్, వచ్చే క్షణాన్ని P1 అని పెట్టుకుందాం. P1 అని పెట్టుకుందాం. ఈ మూమెంట్ పి, వచ్చే క్షణం P1. ఇప్పుడు ఈ పి అంటే ఏమిటి? ప్రజెంట్లో ఏమిటి అంటే మొత్తం గతం అంతా ఈ పిలోకి వచ్చింది. అవునా? అంటే ఈ పి ప్రజెంట్లో మొత్తం గతం అంతా పి అనేటువంటి దాంట్లో ప్యాకెట్ చేయబడింది. ఇప్పుడు కానీ గతం వచ్చింది,
కానీ ఈ ప్రజెంట్గా ఉన్నప్పుడు నేను కొత్త అనుభవాన్ని పొందుతున్నాను కదా. ఈ ఈ వర్తమానంలో, ఈ క్షణంలో నేను పొందుతున్నటువంటి ఒక అనుభవం ఒకటి ఉంది. ఏదో విషయ వస్తు అనుభవమో, వృత్తియో ఏదో అనుభవంలో తెచ్చుకుంటున్నాం, ఉన్నాం కదా. అంటే ఈ క్షణంలో నాకు కలిగిన అనుభవం, అంటే ఇప్పటిదాకా వచ్చిన అనుభవాలన్నీ ఇందులో చేరాయి. ప్లస్ ఈ క్షణంలో పుట్టినటువంటి అనుభవము, అంటే ఈ క్షణంలో అనుభవం కూడా కలిసి ఇప్పటిదాకా వచ్చిన అనుభవాలు మూట, ప్లస్ ఈ అనుభవంలో కలిపి, కానీ ఈ మూట అంతా P2కి వెళ్తుంది, P1కి వెళ్తుంది. P తర్వాత P1 అని చెప్పానుగా, ఇవన్నీ P1లోకి వెళ్తుంది. ఆ P1 క్షణంలో, P1 ఆ ప్రజెంట్ వన్లో తెచ్చుకున్న అనుభవం ఇప్పటిదాకా ఈ పీతో అనుభవం కూడా కలిసినటువంటి గతం అంతా ఉంది, అందుకు చేరింది కదా. అవి చేరి ఆ P1కి వెళ్ళేసరికి ఆ P1లో, అప్పుడు P1లో తెచ్చిన అనుభవం కూడా దీనికి యాడ్ అయ్యి ఆ P2కి ఇవన్నీ చేరుతాయి. అంటే ఇప్పుడు నేనది ఏమిటవుతున్నది, ఈ మెమరీస్ అన్నిటిని కూడా మనం తాదాత్మ్యం చెంది వాటిని నేను 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 అంటున్నాను. నేను మెమరీ ఆఫ్ పాస్ట్, ఎ బండిల్ ఆఫ్ పాస్ట్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ ద ప్రెసెంట్, ప్లస్ టు దట్ పాస్ట్ బండిల్ ఆ కర్రల కట్ట, ఒక మూట, ఆ కర్రల కట్టబడిన కర్రలకి వర్తమానంలో ఒక కర్ర అనే అనుభవం తీసుకుని దానికి ఆ కట్టకి మూట కట్టి అన్నిటి కలిపి వాళ్ళు తోస్తే వచ్చే మూమెంట్లో, ఆ మూమెంట్లో వచ్చే క్షణంలో కలిగిన అనుభవం ఇంకో కర్ర, ఆ కర్రను దానికి చేర్చి ఇలాగ తోసుకుంటూ పోతాం ఆ కర్ర కట్ట మొత్తాన్ని కూడా. చూడండి, గోంగూర కానీ కొత్తిమీర కొనుక్కుంటే 25 కట్టలు 30 కట్టలు ఇవ్వండి అంటాం, 10 కట్టలు ఇవ్వండి, 5 కట్టలు ఇవ్వండి. అలాగే ఈ కట్టలన్నీ చేరుకుంటున్నాం, దాన్ని నేనుగా అంటున్నాం. ఇది ఊడిపోవాలి. ఈ నేను పోతే అప్పుడు వెనకాతల సైలెంట్గా పరిణామం అంటే ఎటువంటి మార్పు లేకుండా ఉన్నటువంటి ఒక నేను ఉంది కదా. అప్పుడు ఆ నేనుతో నేను ఐడెంటిఫై, ఓ ఇదా ఈ నేనా అని అనిపిస్తుంది. ఇది వదలాలి, ఈ బండిల్ని వదలడమే సన్యాసం. అందుచేత ఇక్కడ ఏమంటున్నారు, పరిసమంతాత్ అంటే అన్ని వైపులా పూర్తిగా కూడా ముక్తిని పొందడం అని జరుగుతుంది. ఎలాగా? ప్రదీప నిర్మాణవతు. దీపం ఉంది, దీపంలో నూనె ఒత్తులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ ఒత్తి నూనె ఈ రెండింటిని నూనె పోయడం మానేసామో, ఒత్తులు మార్చడం మానేసామో, ఆ దీపం ఏమవుతుంది? ఆరిపోతుంది. అంటే ఈ జీవుడు నేను నేను అనేది ఉంది కదా, తాత్కాలిక నేను, అలా మంట వెలుగుతున్నది, ఒక మంట వెలుగుతున్నది. ఆ మంట కర్రల పొయ్యి, ఒక కర్రలు వెలిగించాం, ఒక్కొక్క కర్ర తీసేయండి అందులోంచి, ఓ 25 కర్రలు మండుతున్నాయి, కానీ ఒక్కొక్క కర్ర వేరు చేసేయండి, అక్కడ అగ్ని ఏమవుతుంది? మెల్లగా ఆరిపోతుంది. ఎందుకని? అసలు అక్కడ లేదు, ఆ అగ్ని ఉండదు అక్కడ. ఆ అగ్నికి ఒక పేరు ఇచ్చాం, ఏదో చిద్రూపానంద ఒక అగ్ని. ఆ అగ్ని ఎలా అయ్యాడు? ఈ కర్రల వల్ల. అంటే ఈ కర్రలన్నీ కలిసి కాలుతుండడం వల్ల లేచిన ఒక మంట, అది తాత్కాలికము, దానికి ఒక ఇండివిజువాలిటీ ఇచ్చాను. అది దేని ద్వారా ఈ నేను అహంకారం నేను వెలుగుతున్నది అంటే ఈ అనుభవాలు, పాత అనుభవాలన్నీ కూడా ఒక్కొక్కటి తీసి పడేసాం అనుకోండి, అప్పుడేంటవుతుంది? నూనె తీసేసినట్టు, ఒత్తులన్నీ లేకుండా, ఒత్తులు మార్చకుండా ఉంటే ఏమవుతుంది? ఆ దీపం ఏమవుతుంది? ఈ సమస్తమైనటువంటి జగత్తుని వ్యాపించినటువంటి అగ్నితత్వంలో కలిసిపోతుంది. తర్వాత ఆకరణ వస్తుంది ఇవన్నీ మంత్రాలు. సో ప్రదీప నిర్మాణవతు అంటే దీపం పూర్తిగా ఆరిపోతే ఆ దీపం ఏమవుతుంది? అగ్నితత్వంలో కలిసిపోతుంది. అగ్ని సర్వవ్యాపకం కదా, అందులో కలిసిపోతుంది. అది చెప్తున్నారు. ఘటాకాశవచ్చ నివృత్తి 30. అలాగే ఘటాకాశం, కొండలో ఉన్న ఆకాశం, కొండ పగిలింది, ఆ కొండలో ఉన్న ఆకాశం సమస్తమైన సమష్టి ఆకాశంలో కలిసిపోవడం. పరిముచ్యంతే పరిసమంతాత్ ముచ్యంతే
అన్ని విధాలా వాళ్ళు ముక్తిని పొందుతారు. సర్వే నా దేశాంతరం గంతవ్యం అపేక్షంతే. వాళ్ళు ఏదో వేరే లోకానికి వెళ్ళి బ్రహ్మలోకానికి వెళ్ళి పొందడం అక్కడ కాదు. బ్రహ్మలోకం వచ్చి ఉంటే ఇక్కడ లోకం అది కాదు. హిరణ్య గర్భానికి వెళ్ళి అక్కడ కూర్చుని అలా ఉండదు. అన్ని విలీనమైపోతే ఇక్కడే నేనే సర్వవ్యాపమైనటువంటి బ్రహ్మగా మిగులుతా. వేరే గతి అంటూ ఉండదు అక్కడ. ఎలాగా? శకునీనాం ఇవ ఆకాశే జలే వారిచరస్య చ పథాం యథా న దృశ్యేత తథా జ్ఞానవతాం గతి. పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి. దానికైనా మార్కులు ఒక ట్రైల్ ఉంటుందా? పాత గుర్తుపట్టగలమా? ఏం పట్టలే. అలాగే చేపలు నీళ్ళల్లో, నదిలో, సముద్రంలో కానీ ఏమైనా గుర్తుంటుందా? మార్గపు గుర్తులు ఏమి ఉండవు. అలాగే మహాత్ములు అనేటువంటి వాళ్ళు జ్ఞానవతాం గతి. అలాగే జ్ఞానవంతుల యొక్క గతి కనబడదు. ఇంక వాళ్ళు ఉండరు. గతి అంటూ ఉండదు. గతి ఉన్నది అంటే ఏమిటి? ఆ సూక్ష్మ శరీరం ఉందని అనుభవాలు, గొడవ, నానా గందరగోళం, సంసారం, కోరికలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఉంటాయి. అన్నీ లేవు కాబట్టి ఇంకా వాడికి ఏమీ గుర్తుపట్టలేవు. గుర్తులు లేవు. మార్గంలో వెళ్ళాడు, ప్రయాణించాడు అనే గుర్తులేం లేవు అక్కడ. ఎందుకని అక్కడే విలీనం అయిపోయాడు. అది అనధ్వగాహ అధ్వసు పారయిష్ణవ ఇది శృతి స్మృతిభ్య. ముందు చెప్పినటువంటిది మహాభారతంలోది. రెండవది శ్లోకం ఇతిహాస ఉపనిషత్ అనేటువంటి దాంట్లో వస్తుంది. ఇతిహాస ఉపనిషత్ అందులో ఏమిటి వస్తుంది? అనధ్వగాహ అధ్వసు పారయిష్ణవ. పారయిష్ణవ అంటే ఈ సంసార మార్గాన్ని దాటాలని కోరుకునేటువంటి వాళ్ళు, అలాంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు. అనధ్వగాహ ఎటువంటి మార్గాన్ని పట్టుకోరు. మార్గాన్ని పట్టుకుంటే ఏ గుర్తును వదలరు వాళ్ళు. సంసార మార్గంలో ఉండరు. వాళ్ళకి ఆ గుర్తులు వదలడం ఏం ఉండవు అక్కడ. వాళ్ళు అలా విలీనం అయిపోతారు. దీపం కొండెక్కినట్టు. ఇంకేముంటుంది? గుర్తు ఎక్కడ ఉంది? దీపం ఇక్కడ దీపం ఉంది, వెలిగేదండి. ఎక్కడండి? ఇక్కడేనండి, ఈ ఆకాశంలోనేనండి. ఏం గుర్తుపడతాం? అది తెలుసా? కాబట్టి బ్రహ్మలోకం అంటే ఏదో గతి కాదు నాయన, అది బ్రహ్మమే అని చెప్తున్నారు. దేశ పరిచ్ఛిన్నాహి గతి సంసార విషయ ఏవ. ఈ సంసార విషయంలో అంటే ఈ యొక్క సంసార గతి ఎలా ఉంది? దేశ పరిచ్ఛిన్న. ఇది ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి వేరే లోకానికి వెళ్ళడము, రకరకాల సాధనలు చేస్తాం కదా, యజ్ఞయాగాది కర్మలు చేయడం కానీ ఇలాంటి సాధనాలు చేయడం వల్ల ఏదో లోకానికి వెళ్తాం. సంసార గతి ఇక్కడి నుంచి ప్రయాణం చేసి జీవుడు అక్కడికి వెళ్తాడు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు. అది ఏవ పరిచ్ఛిన్న సాధన సాధ్యత్వాత్. అంటే వాటి పరిచ్ఛిన్న సాధనలు, పరిచ్ఛిన్న సాధ్యాలు. అంటే చేరుకునే లక్ష్యము పరిచ్ఛిన్నమైనది. ఎందుకని? సాధనలు పరిచ్ఛిన్నం కాబట్టి. చేసే ఉపాసన కానీ తపస్సు కానీ అన్ని పరిచ్ఛిన్నమైనది కాబట్టి, లిమిటెడ్ కాబట్టి, ఆ పరిచ్ఛిన్నమైనటువంటి సాధనల ద్వారా ఒక దేశ గతిని పొందుతాం. ఈ సృష్టిలో ఏదో వేరే లోకానికి వెళ్ళి కూర్చుంటాం. సంసార గతి అంటాం. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వస్తాం. మళ్ళీ ఏదో కర్మ చేస్తాం, మంచి పనులు చేయాలి, మళ్ళీ వెళ్తాం. ఇది సంసార గతి చక్రం. ఇది బ్రహ్మ ఏమిటి? బ్రహ్మతో సమస్తత్వాత్ నా దేశ పరిచ్ఛేదన గంతవ్యం. బ్రహ్మ ఎక్కడున్నాడు? బ్రహ్మ సర్వాంతర్యామిగా ఉన్నాడు కాబట్టి, సర్వవ్యాపి కాబట్టి ఆయన్ని పొందడం అనేటువంటిది వేరే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. తనలో తాను చూడడమే, అంతే. ఇక్కడే ఉన్నాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నటువంటి పురుషులు, మహానుభావులు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు కనుక ఎక్కడికి వెళ్ళరు. ఇంకా యాత్రలు చేయడం, తీర్థయాత్ర హాస్యంగా ఉంటుంది వాళ్ళకి. రమణ మహర్షి తీర్థయాత్ర ఎంత హాస్యంగా ఉంటుంది చూడండి. అలా ఉన్నారంతే ఆయన. అలాగే ఎంతోమంది మన సిద్ధ పురుషులు నేను కలిశాను. వాళ్ళు ఎప్పుడు కూడా తమ స్థానాలను విడిచిపెట్టలేదు, అక్కడే ఉండిపోయారు. అలాగా ఎంతోమంది పక్క ఊరికి వెళ్ళలేదు. ఆ ఊర్లోనే ఎవరో పిలిస్తే ఎప్పుడైనా ఓపిక వెళ్ళేవారేమో కానీ ఆ ఊరు దాటలేదు. అలాగే రమణ మహర్షి ఏదో అప్పుడప్పుడు అరుణాచలం గుడికి వెళ్ళడం, గిరిప్రక్షం చేయడం వస్తూ ఉండారు తప్ప అరుణాచలం వదలలేదు. ఎక్కడికి వెళ్తారు? ఉన్నదంతా సర్వాంతర్యామి కదా. కాబట్టి బ్రహ్మతో సమస్తత్వాత్ నా దేశ పరిచ్ఛేదన. అంటే బ్రహ్మ అనేటువంటిది దేశ పరిచ్ఛిన్నంతో కూడుకుని లేదు.
అంటే ఏదో దేశానికి వెళ్ళి వేరే ప్రాంతానికి వెళ్ళి బ్రహ్మను పొందుదాం అనేటువంటిది కుదరదు. యదిహి దేశపరిచ్ఛిన్నం బ్రహ్మ స్యాత్ మూర్త ద్రవ్యవతో ఆద్యంతవతో అన్యాశ్రితం సావయవం అనిత్యం కృతకం చ స్యాత్. అన్ని గొడవలు వస్తాయి. ఏమిటది? ఒకవేళ బ్రహ్మ దేశ పరిచ్ఛిన్నం అయితే, ఏది బ్రహ్మ ఏదో లోకానికి వెళ్ళి బ్రహ్మను పొందాలండి, బ్రహ్మతత్వాన్ని ఇక్కడ లేడు, అక్కడికి వెళ్ళి పొందాలి అనేటువంటిది ఒక ఏర్పడితే ఏమిటవుతుంది? స్యాత్ మూర్తం, వాడికి ఒక రూపం ఉంటుంది. మూర్తం అంటే ద్రవ్యం, అంటే ఆకారం ఉన్నటువంటిది. ఆకారం ఉందంటే ఆది అంతవతు, దానికి ఆది ఉంటుంది, అంతం ఉంటుంది. ఆది అంతం ఉన్న వస్తువు అంటే అన్యాశ్రితం, ఇంకొక దాని మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి అన్యాశ్రితమైన ఇంకొకటి సా అవయవం, అవయవాలతో కూడుకుని ఉండదు, అవయవాలతో కూడుకుని ఉంటుంది. ఏది? బ్రహ్మ. ఎప్పుడు? అది ఒకవేళ దేశ పరిచ్ఛిన్నం అయితే. మనం దేశ పరిచ్ఛిన్నం కదా, మనం ఈ దేశానికే పరిమితం చెందాం. నేను మీ దగ్గర లేను, మీరు నా దగ్గర లేరు. ఇప్పుడు నేను అక్కడ లేను, మీరు ఇక్కడ లేరు. అలా అయితే ఆద్యంతవతు, వాడి ఆది అంతా ఉంటుంది. అన్యాశ్రితం స అవయవం అనిత్యం, ఆ అవయవాలతో కూడుకుంది కాబట్టి అనిత్యం, శాశ్వతం కాదు. కృతకం, అది కార్యం, అంటే ఏదో కర్మ చేసి సంపాదించాల్సినటువంటి వస్తువు అయిపోతుంది అప్పుడు బ్రహ్మ కూడా. జ్ఞానం వల్ల కాదు, జ్ఞప్తి మాత్రం, తెలుసుకోవడమే మోక్షం. ఒకవేళ బ్రహ్మ ఒక దేశ పరిచ్ఛిన్నం అయితే ఇవన్నీ సమస్యలు వస్తాయి. నతు ఏవం విధం బ్రహ్మ భవితం అర్హతి. ఇలా అవడానికి వీల్లేదు. బ్రహ్మ సర్వవ్యాపి. ఈ గొడవలన్నీ వచ్చి పడతాయి. వేరే లోకము అని అంటే ఇవన్నీ వచ్చి పడతాయి గొడవలు. అత తత్ర తత్ప్రాప్తిశ్చ తత్ప్రాప్తిశ్చ నైవ దేశ పరిచ్ఛిన్నా భవితం యుక్త. ఇలా తత్ప్రాప్తిశ్చ, అప్పుడు ఈ విషయం మనం తెలుసుకున్నప్పుడు ఇలాంటిది కాబట్టి అందువల్ల నైవ దేశ పరిచ్ఛిన్నా భవితం యుక్త. ఈ బ్రహ్మ బ్రహ్మ దేశ పరిచ్ఛిన్నుడు అని చెప్పడానికి అవకాశం అనేటువంటిది లేదు. అది అందువల్ల. అపిచ ఇవి కాకుండా అవిద్యాది సంసార బంధ అపనయనమేవ మోక్షం ఇచ్చంతి బ్రహ్మవిద నతు కార్యభూతం. బ్రహ్మవిధులు ఏమంటారు? అవిద్య, కామ, కర్మ, సంసారం, సంసార బంధ అపనయనం, అవిద్యా కామ కర్మలతో అవిద్యాది విషయాలతో కూడుకున్నటువంటి సంసారం అనేటువంటి బంధం నుంచి విముక్తిని పొందడం అనేటువంటిదే మోక్షం. ఎక్కడ? ఇక్కడే, మనలోనే మోక్షం పొందాలి. అదే కోరుకుంటారు, అలాంటి మోక్షాన్నే కోరుకుంటారు. అంతేగాని బ్రహ్మవిద నతు కార్యభూతం. బ్రహ్మవిధులు మోక్షం అంటే ఇలాగే చెప్తారు. కార్యభూతాన్ని వాడు కోరుకోరు. కార్యభూతం అంటే ఏమిటి? ప్రయత్నం చేసి వేరే లోకానికి వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడే సంపాదించి మళ్ళీ వెనక్కి వచ్చి ఇలాంటి బ్రహ్మను వాళ్ళు కోరుకోరు. అందుచేత మనకి ఈ మంత్రంలో తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఒక్క విషయం, వేదాంత జ్ఞానం చేయడం, శ్రవణం చేసుకోవడం, అందులో సునిశ్చితమైన అర్థాన్ని తెలుసుకోవడం, ఇక్కడే ఈ జన్మలోనే ఈ శరీరం ఉండగానే వీటన్నిటినీ త్యాగం చేసి మన స్వరూపంలో స్థిరపడిపోవడం, ఆ విలీనం అవ్వడమే బ్రహ్మ. జీవన్ముక్తులుగా ఉండడం. ఈ శరీరం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉంటుంది. అది ఊడిపోయినప్పుడు విదేహముక్తి కలుగుతుంది. అంతే. బరువుల్ని తీర్చుకోవడం మానేయాలి. బరువు యాడ్ చేసుకుంటూ పోతే కష్టం. కాబట్టి మన సాధన ఏమిటి? కర్రలను తీసేయాలి. ఒక్కొక్క కర్ర తీసేయాలి. ఒక్కొక్క కర్రని త్యాగం చేయాలి. అంటే మెమరీ, స్మృతులు, అంటే అన్వాంటెడ్ స్మృతిస్. వ్యవహారానికి పనికొచ్చే స్మృతులు ఏవో వాడుకోండి, జీవితాంతం వాడుకోండి, ఎవరొద్దన్నారు. నా పేరు గుర్తుండాలి, నా ఫోన్ నెంబర్ గుర్తుండాలి, నేను ఇలా ఉన్నానని గుర్తుండాలి వ్యవహారానికి. కానీ పనికి మన చెత్త అంతా ఎందుకు? ఆ బరువు తగ్గించుకోవాలి మనం. అది మోక్షం అంటే. సరేనా? కించ ఇప్పుడేమిటి? మోక్షకాలే అంటే విదేహముక్తి సమయంలో
ఇంద్రియాలన్నీ వాటి వాటి కార్యాల్లో కారణాల్లో కలిసిపోతాయి. అది చెప్తున్నారు ఇప్పుడు. కించ మోక్షకాలే, మోక్షకాలం, ఆ మోక్షాన్ని పొందే సమయం వచ్చినప్పుడు. ఎప్పుడు పరాంతకాలం అన్నాం కదా, పరాంతకాలం విదేహముక్తి, విదేహముక్తి కలిగినప్పుడు ఏమవుతుంది? 7వ మంత్రం. గతా కళాః పంచదశ ప్రతిష్టా దేవాశ్చ సర్వే ప్రతిదేవతాసు కర్మాణి విజ్ఞానమయశ్చ ఆత్మా పరే వ్యయే సర్వ ఏకీభవంతి. గతాః కళాః పంచదశ ప్రతిష్టాః దేవాశ్చ సర్వే ప్రతిదేవతాసు కర్మాణి విజ్ఞానమయశ్చ ఆత్మా పరే అవ్యయే సర్వ ఏకీభవంతి. ఇప్పుడేమిటి చెప్తున్నా చూడండి. యా దేహ ఆరంభికా కళాః, దేహానికి కారణమైనటువంటి ప్రాణాద్యాః కళాః, ప్రాణము మొదలైనటువంటి కళాః. కళాః అంటే పార్ట్స్, భాగములు చెప్పుకోవచ్చు. కళాః, ఈ కళలు స్వాం స్వాం ప్రతిష్టాం గతాః. ఇప్పుడు ఏమంటారు ఇక్కడ? ప్రశ్నోపనిషత్తులో వస్తుంది ఈ మంత్రం. ప్రశ్నోపనిషత్తు ఏమొస్తుందంటే, ప్రాణమసృజత ప్రాణాశ్రద్ధాం కం వాయుర్జ్యోతిరాపః పృథివీ ఇంద్రియం మనః అన్నం అన్నాద్వీర్యం తపో మంత్రాః కర్మలోకాః లోకేషు చ నామ చ. ఇవన్నీ కూడా విలీనమైపోతాయని చెప్తారు. ఎప్పుడు? విదేహముక్తి కాలంలో. ఎప్పుడు? పరాంత కాలం. అవునా? ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే, ఇక్కడ షోడశ కళా పురుషుడు ఎవరు అని అడుగుతాడు. ప్రశ్న వస్తుంది, శిష్యుడు అడుగుతాడు, షోడశ కళా పురుషుడు ఎవరు అని. అంటే 16 కళలతో ఉన్నటువంటి పురుషుడు ఎవరు? ఇక్కడ షోడశ కళలతో ఉన్నటువంటి పురుషుడు అంటే ఎవరు? ఈశ్వరుడే. అంటే ఆ ఈశ్వరుడు 16 కళలతో ఉన్నాడు, విరాజిల్లుతున్నాడు. అంటే ఈ 16 కళలతో ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? ఆ ఈశ్వరుడే. 16 కళలు ఏమిటివి? జగత్తు మొత్తం, సృష్టి అంతా కూడా. ఈ సృష్టిలో 16 కళలే కనబడుతున్నాయి. అంటే ఈ సృష్టి అంతా కూడా ఏమిటి? 16 కళలతో కూడుకుని ఉన్నటువంటిది, భాగాలతో కూడుకుని ఉన్నటువంటిది. అలాగే 16 కళలుగా వ్యక్తం అవుతున్నది అని చెప్పుకోవచ్చు. ఎవరు వ్యక్తం అవుతున్నారు? ఈశ్వరుడు. అంటే ఈ 16 కళలుగా ఈశ్వరుడే వ్యక్తం అవుతున్నాడు అంటే అర్థం ఏమిటి? కార్యకారణ సంబంధం చూసుకుంటే ఈశ్వరుడు కారణము, ఇవన్నీ కూడా కార్యములు. అక్కడ ఈశ్వరుడు అభిన్న నిమిత్తోపాదాన కారణం కాబట్టి, అంటే ఈశ్వరుడే నిమిత్త కారణం, ఎఫిషియంట్ కాజు, ఈశ్వరుడే మెటీరియల్ కాజు, ఉపాదాన కారణం కాబట్టి, అంటే ఈశ్వరుడే ఈ విధంగా జగత్ రూపంలో ప్రకాశిస్తున్నాడు. జగత్ రూపంగా ఉన్నటువంటిది ఉన్నవాడు ఎవడు అంటే ఈశ్వరుడే. అలాంటి ఈశ్వరుడు 16 కళలతో విరాజిల్లుతున్నాడు. ఎక్కడో? సృష్టిలో. ఏమిటా 16 కళలు? 16 కళల్లో 15 కళలు ముక్తి పొందినప్పుడు విలీనం అయిపోతాయి. ఎక్కడ విలీనం అవుతాయి? వాటి వాటి కారణాల్లో విలీనం అయిపోతాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వెళ్ళిపోతాయి. ఎందుకని? వాటితో ఇంకా పని లేదు కాబట్టి. ఈ జీవన్ముక్తుడికి వాటితో పని లేదు, విదేహముక్తి వచ్చేస్తున్నది, ఆ టైంకి వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా వాటి వాటి సోర్సెస్, కారణాలు ఏమున్నాయో వాళ్ళకి అప్పచెప్పేస్తాడు. అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి, విలీనం అయిపోతాయి. అందులో ప్రత్యేకించి ఇంకేం అక్కర్లేదు ఆయనకి, విదేహముక్తుడికి. ఏమిటా కళలు? 16 కళలు. 16 కళలో 15 విలీనం అవుతాయి, ఒకటి మిగులుతుంది. ఆ మిగిలేది ఏమిటి? 16 ఎవరు కళలు అంటే ఇవి చెప్తున్నా చూడండి. మొదటిది ప్రాణం, రెండవది శ్రద్ధ. ముందు ప్రాణం, ప్రాణమే కదా కావాలి. ప్రాణం లేకపోతే అసలు ఏ పని జరగదు, మనం జీవించలేము. ప్రాణశక్తే ముందు ఆధారం కాబట్టి మొట్టమొదటిది ప్రాణం అని చెప్పారు. ప్రాణము, శ్రద్ధ, తర్వాత పంచమహాభూతాలు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. మొన్న ఎన్ని మొత్తానికి 7. తర్వాత 8వది ఏంటి? ఇంద్రియం అన్నారు. ఇంద్రియాలు అంటే ఏమిటి? ఇంద్రియాలన్నీ 10 ఇంద్రియాలు.
జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కలిపి ఒకటిగా లెక్క పెట్టారు 10. అంటే ఈ 10 కూడా ఒకటే, అంటే ఇంద్రియం. 8వది. మొదటిది ఏమిటి? ప్రాణము, శ్రద్ధ. తర్వాత పంచమహాభూతాలు: ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. 7. 8వది ఏమిటి? ఇంద్రియం. ఇంద్రియం అంటే 10 ఇంద్రియాలు కూడాను కలిపి ఒకటిగా లెక్క పెట్టుకుని ఇంద్రియం అన్నారు. అంటే 8వది ఇంద్రియం. 9వది మనసు. 10వది అగ్ని. తర్వాత 11వది వీర్యం. తర్వాత తపహ 12వది. 13 మంత్రాహ. 14 కర్మ. 15 లోకాహ. ఆ కర్మ వల్ల వచ్చేటువంటి లోకములు. ఈ 15 కూడా వాటి వాటి కారణాలు విలీనమైపోతాయి, ఏ మిగలవు. ఇంక 16వది మిగులుతుంది. ఏమిటి? నామము. అందుకే మహాత్ములందరూ వెళ్ళిపోయినా వాళ్ళ పేరు మట్టుకు ప్రపంచంలో ఉంటుంది. ఆ పేరుని స్మరిస్తే చాలు. ఆ నామం ద్వారానే వాళ్ళని మనం ఇన్వోక్ చేయొచ్చు. అంటే ఆ బ్రహ్మమే ఆ నామం ద్వారా పలుకుతాడు. తస్య వాచక ప్రణవ అన్నాడుగా. ఓం అంటే ఓంకారం ఏమిటి అంటే ప్రణవం. ఆయన పేరు, ఈశ్వరుడి పేరు, నామం. కాబట్టి నామం మిగులుతుంది, అన్నీ పోతాయి, మిగతా అన్ని కూడా. శంకరాచార్యుల వారి పేరు ఉంది, రమణ మహర్షి పేరు, వేదవ్యాసుల వారు, ఇంకా చిరంజీవి ఆయన. కానీ ఎవరైతే విదేహముక్తి పొందారో వాళ్ళు ఎప్పటికీ ఉన్నారుగా, పేరు మిగులుతుంది. కాబట్టి ఈ అన్నీ కూడా ప్రాణాద్యాహ కళాహ స్వాం స్వాం ప్రతిష్టాం గతాహ. అంటే వాడు ఎక్కడి నుంచి వచ్చాయో వాటికి వెళ్ళిపోతాయి. ప్రతిష్టాం అంటే వాటి యొక్క కారణంలోకి కలిసిపోతాయి. ఇగో ఏంటది? శబ్దం. శబ్దం అక్కడ ఆకాశం, అలా కలిసిపోతాయి. అంటే ఆకాశం, శ్రోత్రం అనేటువంటి ఇంద్రియం ఆకాశం నుంచి వచ్చింది కాబట్టి ఇది ఆకాశంలో కలిసిపోతుంది. శ్రోత్రేంద్రియం ఆకాశంలో, శబ్దం. స్పర్శం వాయువులో, రూపం అగ్నిలో, రసం జలంలో, గంధం పృథ్వీతత్వంలో. అలా కలిసిపోతాయి అన్నిటి కూడా. అవి ఎక్కడి నుంచి వచ్చాయో వాటిలో కలిసిపోతాయి. అది చెప్తాను ఇక్కడ. ప్రతిష్ఠాహ ఇది ద్వితీయ బహువచనం. అంటే ఆ కారణాలను, ప్రతిష్ఠాహ అంటే కారణాలను, ద్వితీయ అంటే ఎక్యూజిటివ్ కేస్, ప్లూరల్. వాటి వాటి కారణాలను అనుసంధానం చేసుకుంటూ వాటి వాటి కారణాలు వెతుక్కుంటూ ఆ కారణాల్లో వెళ్ళిపోతాయి. ఇది ద్వితీయ బహువచనం. పంచదశ సంఖ్యాకాః యా అంత్యప్రశ్న పరిపఠితాః ప్రసిద్ధాః. ఆ ప్రశ్నోపనిషత్తులో ఆఖరి ప్రశ్నలో వచ్చినటువంటి ఈ జవాబు చాలా ప్రసిద్ధమైనటువంటిది. షోడశ కళా పురుషుడు. షోడశ కళా పురుషుడు. ఈ దేవతలు ఎవరు? దేవాశ్చ. చూసారా ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏమన్నారు? గతాః కళాః పంచదశపృష్టాః దేవాశ్చ సర్వే ప్రతిదేవతాసు. ఈ దేవతలు కూడా విలీన అయిపోతుంది. దేవాశ్చ అంటే ఏమిటి? దేహాశ్రయా చక్షురాదికర్ణస్థాః. అంటే ఈ గోళాలు ఉన్నాయి కదా అన్ని కూడాను, చక్షురాదికర్ణస్థాః, దేహాన్ని ఆశ్రయించినటువంటివి. ఈ కన్ను ఇంద్రియ గోళాలు ఏవైతే ఉన్నాయో ప్రతిదేవతాసు అంటే ఆదిత్యాదిషు గతాః భవంతి. ఈ వాటి వాటి ఆదిత్యాలన్నీ వెళ్ళిపోతాయి. ఈ దేవతలు ఉన్నారు కదా, చక్షుర్దేవత, అగ్నిదేవత, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ దేవతలు వాళ్ళ వాళ్ళ సోర్సెస్, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అందులోకి వెళ్ళిపోతారు. ఆదిత్యాదిషు గతాః భవంతి ఇత్యర్థః. చక్షుంద్రియం అనేది ఆ సూర్యుడి నుంచి వచ్చింది. సూర్యుడు కాంతి వల్ల చూస్తున్నాం కాబట్టి ఆ సూర్యుడు కలిసిపోతుంది. అంటే ఒక్క మాట చెప్తాను, అసలు ఈ చైతన్యం అసలు నాకు మరణం లేదు, జన్మ లేదు, రెండూ అబద్ధమే, అసత్యం లేదు. మనకి మరణం లేదు, జన్మ లేదు, మరణం లేదు. ఇదొక మాయ. ఏదో శరీరం వచ్చినట్టుగా అనిపిస్తుంది మనకి, సరే అనిపించని ముందన్నట్టుగా అనిపిస్తుంది. ఏదో కొంతకాలం పనిచేస్తాం, ఆ శరీరాన్ని వదిలేస్తాం.
ఎవరైనా మనం ఉండగా మిగతా వాళ్ళు మనం ప్రేమించినటువంటి వాళ్ళ శరీరం వదిలిస్తే నానా గందరగోళం రభస చేస్తాం. వాళ్ళు పోయినను దుఃఖం, బాధ, నానా గందరగోళం. అంతా ఇంత కాదు, ఏడుపులు, పెబ్బొబ్బులు, మన అటాచ్మెంట్ని బట్టి. ఆ, అది చాలా అసలు ఎంత ఆ జ్ఞానం ఉన్నవాడైతే అసలు నవ్వుకుంటాడు ఇవన్నీ కూడా చూసి. సరే, బాగా దుఃఖిస్తాడు ఆ రూపం పోయిందని. ఉం. ఇలా ఏడిచే కన్నా, దుఃఖపడే కన్నా, ఈ కొంచెం అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్త మధ్యాహ్న భారతాన్ని కృష్ణుడి యొక్క శ్లోకం గుర్తు తెచ్చుకొని, అసలు మరణం లేదు కాబట్టి దానికి నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక కాబట్టి ఆ శరీరానికి చేయాల్సిన కర్మలు ఎలా చేయాలి అంటే, అయ్యా, ఒక జీవుడికి మీరు ఈ పంచమహాభూతాలన్నీ కూడా మీరు తోడ్పడ్డారు. ఆయనకి శరీరం ఇచ్చి ఆయన యొక్క ఆశలను ఖర్చు చేసుకోవడానికి ఒక మాధ్యమంగా మీరందరూ కలిసి మీలో మీరు కొట్టుకోకుండా ఈ పంచమహాభూతాలు కలిసి ఏర్పడ్డాయి కదా. ఆ పంచమహాభూతాలకి ఈ పార్థివ శరీరాన్ని సవినయంగా సగౌరవంగా అప్పచెప్పడమే దహన సంస్కారం. వాటిని ప్యూరిఫై, అందుకే దహనమే శ్రేష్టం అంటారు, శ్రేష్టం అని అంటారు అందరికీ కూడా, ఒక్క మహాత్ములకు తప్ప. దానికి కారణాలు వేరే ఉన్నాయి. అంటే ఏమిటి? ఈ పృథ్వీ తత్వం పృథ్వీకి అప్పచెప్పాలి, ఆకాశం ఆకాశంలో కలిసిపోతుంది, వాయువు వాయువులోను, జలం జలంలోను, అగ్ని అగ్నిలోను. ఇలాగా ఆ వాటికి చాలా రెస్పెక్ట్ఫుల్గా వాటిని అప్పచెప్పడం అనేటువంటిదే దహన సంస్కారం. అది మన బాధ్యత. మనం శరీరం వదిలినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళ బాధ్యత అది. అందుకబట్టి అసలు అది అశుభం ఏం లేదు అక్కడ. అసలు అశుభం అసలు ఎక్కడ లేదు అసలు. అన్ని విలీనం అయిపోతాయి అందులో. అదే ఇక్కడ సూక్ష్మ సూక్ష్మ శరీరం కూడా విలీనం అయిపోతుంది. ఎవరికి? విదేహముక్తి పొందినటువంటి. అది తేడా. మామూలు వాళ్ళు చచ్చిపోతే కేవలం శరీరమే పోతుంది, ఆ సూక్ష్మ శరీరం ఉంటుంది, అహంకారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాడు దాన్ని తిరుగుతుంటాడు, వాడితో మళ్ళీ వస్తాడు. యానిచ ముముక్షుణాకృతాని కర్మాణి, మరి ముముక్షువు ద్వారా చేసిన కర్మలు ఆ విషయానికి వస్తే, అప్రవృత్త ఫలాని ప్రవృత్త ఫలాన ఉపభోగేన ఏవ క్షీయమాణత్వాత్. ఆగామి కర్మ సంచిత కర్మ ఎలాగ పోతాయి? ఎందుకని? కర్తృత్వ భావం లేదు కాబట్టి. అప్రవృత్త ఫలాని అన్నారు వాటిని. అందుకనే ఫలితం ఇవ్వడానికి ఆరంభించినటువంటి అన్ని కర్మలు అంటే సంచిత కర్మలు అన్నీ కూడా ఇంకా వాటితో లేదు. ఎందుకని? గురుదేవ్ చిన్మానందరు అంటుంటారు, గురుదేవులు అంటుంటారు, ఎవడో ఒకడికి 25 కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు, వాడు చచ్చిపోయాడు. ఆ కేసులు ఏమవుతాయి? ఆడే లేడు, ఆ కేసులన్నీ ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతాయి. ఎందుకని? ఆ వాడు లేడు కనుక. అదేవిధంగా ఇక్కడ కర్త ఎవరు? అహంకారి, జీవుడు. వాడే లేడుగా. అప్పుడు ఇక సంచిత కర్మలు ఎవరిని ఆశ్రయించుకుని ఉంటాయి? ఎవరికి ఆ ఫలితాలను ఇవ్వాలి? అవి లేవు. ఎవడైతే చచ్చిపోయాడో వాడికి ఎన్ని కేసులు ఉన్నా కేసులు కొట్టేస్తారు కదా. కొట్టడం ఏమిటి? అసలు ఉండదు అసలు. కొట్టడం కూడా పిచ్చి పని అయితే. కూడా ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోయినట్టే, ఆ ఫైల్ క్లోజ్డ్ అంతే. వాడి గురించి చర్చే లేదు ఇంకా. అలాగే ఆగామి కర్మలు కూడా ఉండవు. ఎందుకని? కర్మలు చేస్తున్నాడు. ఈ వ్యవహారంలో ఆత్మజ్ఞాని జీవన్ముక్త పురుషుడు ఏ కర్మలు చేస్తున్నా అహంకార రహితంగా చేస్తున్నాడు కాబట్టి వాటికి ప్రతి కర్మకి ఒక ఫలితం కూడా రాదు. ఆగామి కర్మలు రావాలి అంటే ఆ కర్తృత్వ భావంతో చేయాలి. కర్తృత్వ భావం లేదుగా. ఈ కర్త, నేను కర్తని అనేటువంటి అనుకోడుగా. అహంకారం లేదుగా లోపల. మరి ఎలాంటి అహంకారం ఉంది? ఏదో లీల మాత్రంగా ఒక కాలిపోయిన ఒక తాడులాగా, కాలిపోయిన తాడు ఆ రూపం కనబడుతున్నది, కానీ అది ఎవరిని బంధించలేదు. అలాగా ఏదో వ్యవహారాని కోసం అలా లీలగా కనబడుతున్నటువంటి అహంకారం మట్టుకు ఉన్నది. ఎంతవరకు ఉంటుంది? దాన్ని మెయింటైన్ చేసేది ఎవరు? ప్రారంధం అనేటువంటిది మెయింటైన్ చేస్తుంది. ఈ ప్రారంధ కర్మ భోగేన నశ్యతి, అదే అంటున్నారు. ప్రవృత్త ఫలానాం ఉపభోగేన ఏవ క్షీయమాణత్వాత్. ప్రవృత్తం అంటే ప్రారంధం. ఇవన్నీ ఎలా పోతాయి? ఉపభోగేన. అది ఉపభోగేన అని మనం అంటున్నాం, వాడన్నీ అనుభవిస్తున్నాడండి అని. వాడి దృష్టిలో అది కూడా లేదు.
జ్ఞాని దృష్టిలో ప్రారంభం కూడా లేదు. మన దృష్టిలో ప్రారంభం ఉంది అనుకుంటున్నాం. పాపం ఎంత కష్టపడుతున్నాడో అని. కానీ వాడికి అసలు లేనే లేదు శరీరం. వాడికి ఇప్పుడు కూడా శరీరం లేదు ఆయనకి. కాబట్టి ఆ కాన్షియస్నెస్ స్టేట్లోకి వెళ్తే కానీ మనకు అర్థం కాదు ఇవన్నీ కూడా. విజ్ఞానమయశ్చ ఆత్మ, అది విలీనం అయిపోతుంది. విజ్ఞానమయశ్చం అంటే ఏంటి? అవిద్యాకృత బుద్ధ్యాది ఉపాధిం ఆత్మత్వేన మత్వా. విజ్ఞానం అంటే అహంకారం అండి. విజ్ఞానమయశ్చ ఆత్మ అంటే విజ్ఞానమయలో బుద్ధిలో ప్రతిబింబించినటువంటి జీవుడు వాడి విజ్ఞానమయ ఆత్మ అంటే అహంకారి జీవుడు అని అర్థం. ఎలాగా చెప్తున్నారు? అవిద్యాకృత, అవిద్య వల్ల బుద్ధి ఆది ఉపాధిం ఆత్మత్వేన మత్వా, ఈ బుద్ధి ఉపాధిని నేనే, ఈ ఉపాధిని నేనే అని అనుకుని మత్వా జలాదిషు సూర్యాది ప్రతిబింబవతు, ఎలా ప్రవేశించాడు? ఆ జలంలో సూర్యుడు ప్రవేశించినట్టు, జలంలో సూర్యుడు ప్రవేశించినట్లు అలాగే ఇది నేను అనుకుని ఈ జీవుడు కూడా విజ్ఞానమయ ఆత్మ అనేటువంటి వాడు అంటే ఈ అంతఃకరణలో ఈ బుద్ధిలో ప్రవేశించిన తర్వాత విజ్ఞానమయ ఆత్మగా తయారయ్యాడు. అయినటువంటి వాడు ఇహ ప్రవిష్ట దేహభేదేషు, ఒకటే పరమాత్మ అనేక రకాలుగా దేహభేదేషు వివిధ దేహాల్లో ప్రవేశిస్తుంది. కర్మణాం తత్ఫలార్థత్వాత్, ఈ చేసే కర్మలన్నీ ఎవరు అనుభవించాలి? ఈ విజ్ఞానమయ ఆత్మే అనుభవించాలి, ఈ అహంకారే అనుభవించాలి, ఈ కర్తాభోక్తాయే అనుభవించాలి. వాడిని ఉద్దేశించే ఈ కర్మలన్నీ కూడాను వాడు చేసినవే, ఈ ఫలితాలు వాడికే రావాలి. కానీ ఇందాక ఉదాహరణ చెప్పినట్టు ఎప్పుడైతే వాడు మరణం చెందాడో ఇంకా వాడికి ఇవన్నీ ఎవరు చెందుతాయి? ఈ కర్మఫలాలన్నీ, ఈ కేసులన్నీ కూడాను శిక్ష పడడానికి వాడే లేడు కదా. కాబట్టి ఏమవుతున్నాయి? తత్ఫలార్థత్వాత్, ఈ కర్మలన్నీ వాడిని ఉద్దేశించినవే. కాబట్టి ఈ విజ్ఞానమయం కూడా పోయింది కదా, పోతుంది, డిజాల్వ్ అయిపోతుంది విదేహముక్తిలో. అదే విజ్ఞానమయశ్చ అని అంటారు మంత్రంలో. విజ్ఞానమయ కోశం కూడా విలీనమైపోతుంది. అలాంటి విజ్ఞానమయ కోశం తో సహ తేనైవ విజ్ఞానమయేన ఆత్మన అత విజ్ఞానమయో విజ్ఞానప్రాయ, ఈ విజ్ఞానప్రాయుడు అంటే బుద్ధితో తాదాత్మ్యం చెందడం వల్ల నేను అనుకునేటువంటి వాడు విజ్ఞానప్రాయుడు. ఆ విజ్ఞానప్రాయుడు ఏమవుతుంది? వాడు చేసే కర్మలు, వాడు చేసిన కర్మలతో సహా వీడు కూడాను, అంటే ఈ విజ్ఞానప్రాయుడు అంటే విజ్ఞానమయాత్మ, ఆ విజ్ఞానమయాత్మ చేసిన కర్మలు, ఆ కర్మ ఫలితాలు ఏతే కర్మాణి విజ్ఞానమయశ్చ ఆత్మ ఉపాధి అపనయే సతి, ఎప్పుడైతే ఉపాధి అనేటువంటిది పోతుందో ఉపాధులను తొలగిపోతాయి. అన్ని తొలగిపోగా పరే అవ్యయే అనంతే అక్షయే బ్రహ్మని ఆకాశకల్పే అజే అజరే అమృతే అభయే అపూర్వే అనపరే అనంతరే అబాహ్యే అద్వయే శివే శాంతే సర్వే ఏకీభవంతి అవిశేషతాం గచ్చంతి ఏకత్వమాపద్యంతే జలాది ఆధార అపనయే ఇవ సూర్యాది ప్రతిబింబాః సూర్యే ఘటాది అపనయే ఇవ ఆకాశే ఘటాద్యాకాశాః. ఏమంటారు? ఈ ఉపాధులన్నీ అయిపోయాయి. ఈ ఉపాధులన్నీ పట్టుకోవడం ఎవడండి? ఈ జీవుడు అతుక్కున్నాడు. వాడికి కావాలి అనుకుని కోరికలు ఉన్నాయి. శరీరం కావాలి, మనసు కావాలి, బుద్ధి కావాలి, అన్నీ కావాలి. అంతఃకరణం కావాలి, ఇంద్రియాలు కావాలి. ఎందుకు? కోరికలు ఉన్నాయిగా. ఇవన్నీ సాధనలు తీర్చుకోవడానికి. కాబట్టి ఈ కోరికలన్నీ ఎక్కడున్నాయి? ఈ విజ్ఞానమయ ఆత్మలో ఉన్నాయి. వాడేం చేస్తున్నాడు? ఒక అతుక్కున్నాడు, అన్నింటినీ అతికించుకు బుట్టు కూర్చున్నాడు. వాడు వదలలేడు వీటిని కూడాను. ఎందుకని? వాడికి అవసరం, వీడికి ఇవన్నీ అవసరం, ఈ ఉపాధులన్నీ కూడాను. కోరికలు ఉన్నాయి కాబట్టి. ఎప్పుడైతే వీటిలో ఆ జ్ఞానం కలిగిందో, జీవన్ముక్తుడుగా అయ్యాడో, ఇందులో ఉన్నటువంటి ఒక వగరు అంటాం కదా మనం, వగరు పోతుంది. పులుపు చెత్త చచ్చినా పులుపు చావలేదు అంటాం కదండి. అలా కాకుండా ఉల్టా తీసుకోండి. ఇక్కడ లోపల ఆ పులుపు చచ్చిపోయింది. ఉన్నాళ్ళంతా ఆకృతే, నేను అనేవాడు ఎవడో లేడు అక్కడ. ఇది వ్యవహారం కోసం అలాగా లీలగా కనబడుతుంటాడు, ఒక నీడలాగా. కాబట్టి ఇవన్నీ వదిలేశాడు. వాటికి ఇంకా అవసరం లేదు వాటితోటి. విధేయముక్తి సమయంలో ప్రారంభం అయిపోయిన తర్వాత ఇవన్నీ విలీనం అయిపోతాయి. ఈ ఉపాధులన్నీ పోతాయి, వాళ్ళ కారణాల్లో కలిసిపోతాయి. వాటితో ఇంకా పని లేదు వీడికి. అప్పుడు వీడు ఎందులో కలుస్తాడు మరి? విజ్ఞానమయ ఆత్మ విలీనం అయిపోతాడు జీవుడు. ఇందులోనూ బ్రహ్మలో. ఆ బ్రహ్మస్వరూపం ఏమిటి? అనంతం, అక్షయ బ్రహ్మము, అనంతమైనటువంటిది.
ఆ తర్వాత బ్రహ్మణి ఆకాశకల్పే, ఆకాశంలాగా సర్వవ్యాప్తిగా ఉన్నటువంటి బ్రహ్మం. అజం అంటే జన్మ లేనటువంటిది. అజరే, అజరే అంటే వృద్ధాప్యమైనటువంటిది, పుట్టుక లేనటువంటిది. తర్వాత అజరే అంటే జీర్ణించేటువంటి స్వభావం లేదు అందులో. అజరే. అమృతే, అమృతమైనటువంటిది. అభయే, భయరహితమైనటువంటిది. అపూర్వే, అపూర్వే అంటే దానికి పూర్వమే లేదు, అంటే కారణం లేనటువంటిది. బ్రహ్మకు కారణం ఇంకేం లేదు కదా. బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడండి? వాళ్ళ నాన్నగారి నుంచి. వాళ్ళ నాన్నగారు ఎవరు? బ్రహ్మ 1. ఆ బ్రహ్మ 1కి మరి నాన్నగారు ఎవరు? బ్రహ్మ 2. అనావస్థ దోషం అంటుంది. ఆ ఏం లేదు కాబట్టి. అపూర్వే, అనపరే, వాడి నుంచి కార్యం కూడా ఇంకేం లేదు అక్కడ పుట్టినటువంటిది, వేరుగా ఏం లేదు. అనంతరే, సర్వవ్యాపి కాబట్టి. అబాహ్యే, ఆయనకి బాహ్యంగా ఇంకేమీ లేదు. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత కాబట్టి ఆయనకి బాహ్యం అంటూ లేదు, అంతరం లేదు, అంతా ఉన్నదంతా ఒకటే. అద్వయే, అద్వయమైనటువంటి. శివే, శివస్వరూపం అంటే మంగళ స్వరూపమైనటువంటిది. శాంతే, శాంతిగా పరమశాంతి స్వరూపమైనటువంటిది. సర్వే, అటువంటి తత్వంతో అందరూ కూడా ఏకీభవంతి అంటే అవిశేషతాం గచ్చంతి, ఏకత్వం ఆపద్యంతే, దాంతో ఏకత్వాన్ని పొందుతారు. అంటే ఉన్నది ఒకటేని గ్రహిస్తారు. ఏకత్వాన్ని పొందడం అంటే వీడు వేరు వాడు వేరు కాదు, ఉన్నది ఒకటే అని గ్రహిస్తారు. ఎలాగా? జల ఆ జలాది ఆధార అపనయే, ఈ జలం అనేది ఎండిపోయింది, నీళ్లు తీసేసాం. సూర్యుడు ఏమవుతాడు? ప్రతిబింబం సూర్యుడు కలిసిపోతాడు. బకెట్టు నీళ్లు, అందులో సూర్యుడు ప్రతిబింబించాడు, నీళ్లు పడేసాం, సూర్యుడు ఏమయ్యాడు? ప్రతిబింబం పోయాడు, అందులో వెనక్కి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ ప్రతిబింబం అని విజ్ఞానమయ ఆత్మ, అది అది తొలగిపోయింది. అహంకారం పోయింది, అహమృతి పోయింది. ఇంకా మిగిలేదు ఏమిటి? అక్కడ ఏం లేదు, అక్కడ జీవుడే లేడు, అందులో కలిసిపోయాడు బ్రహ్మలో. ఏకత్వం. అలాగే అలాగే సూర్యాది ప్రతిబింబ సూర్యే, అలాగే ఘటాది అపనయ ఇవ ఆకాశే, ఘటాది ఆకాశం. ఘటం, కొండ పగిలినప్పుడు ఆ లోపల ఆకాశం సమస్తమైన ఆకాశంలో కలిసినట్టు. అంటే ప్రతిబింబవాదము, అవచ్ఛేదవాదము, 2 వాదాలు తీసుకొచ్చారు ఇక్కడ చెప్పడానికి. సూర్యుడు ప్రతిబింబవాదం, ఘటము అవచ్ఛేదవాదం. అందుచేత ఇవన్నీ పోతాయి, ఈ కళలన్నీ పోతాయి. పోయి శుద్ధమైన బ్రహ్మగా మిగులుతాడు. అందులో ఏమీ లేదు అసలు, నేనున్నాను అనేటువంటి అక్కడ వృత్తి కూడా ఉండదు. దాన్నే కొంతమంది ఆ ఎంటీనెస్ అంటారు. ఎంటీనెస్ అంటే మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు శూన్యం అని. అంటే అందులో ఏమీ ఉండదు ఇంక అక్కడ. నేను ఉన్నాను అనేటువంటి ఆ యొక్క థాట్ కూడా లేదు ఆయనకి, ఆ బ్రహ్మకి. అందులో అలా ఉంటాడు. నేనున్నాను థాట్ వచ్చినప్పుడు యోగ నిద్ర నుంచి బయటకు వచ్చాడంట. ఆ థాటే స్పందన. అది ఆ స్పందన నుంచే నేను ఉన్నాను అని గ్రహించి, ఓ ఇది నా శక్తిని గ్రహించిన తర్వాత మాయ పుట్టింది. మాయ పుట్టిన వెంటనే సంకల్పం పుట్టింది, ఆమేకం పశ్యామని. అక్కడి నుంచి ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ఏకీభవంతి అంటే అర్థం ఏంటి? 2 వస్తువులు ఒకటి అవ్వడం కాదు, ఒకటే ఉన్నదని గ్రహించడం. ఆ గ్రహింపే ఏకత్వాన్ని పొందడం. ఇది ఈ ఉదాహరణ చెప్తున్నారు, ఎలా అయితే నదులన్నీ అందులో కలుస్తాయో అని. ఈ ఉదాహరణ మనం రేపు చెప్పుకుందాం. రేపు 8వ మంత్రంలోకి వెళ్దాం. ఇవాళ మంత్రం మనం చూస్తాం, షోడశ కళా పురుషుడు అంటే ఈ జగత్తంతా కూడా వాడి స్వరూపమే. 16 కళలతో ఉన్నటువంటి వాడు ఈశ్వరుడే. ఇదంతా ఈశ్వర స్వరూపం, జగత్తే ఈశ్వరుడు. అందుకే అష్టమూర్తిభృత్ దేవ పూజనం. ఏ అష్టమూర్తులుగా ఉన్నాడు జగత్తంతా కూడా, పంచమహాభూతాలు ఇవన్నీ కూడా అన్నీ ఆయన స్వరూపమే. దేవుడు ప్రత్యక్షం కాలేదని మూర్ఖుడే అంటాట, జ్ఞాని అనడు. ఎందుకని? సూర్యుడి రూపంలో, చంద్రుడి రూపంలో, దోమ రూపంలో, ఏక రూపంలో, స్థాణువు రూపంలో, ఏం చూసినప్పటికీ వాడే. ఇంకేం, అంతకన్నా ప్రత్యక్షం ఏమిటి? మనం శరీరంతో తాదాత్మ్యం చెందాం కాబట్టి మనుష్య శరీరంతో దేవుడిని మనం మనుష్య శరీరంగానే ఊహించుకుంటాం. వివేకానంద అంటారు, if a tiger could conceive God, the tiger conceives only in the form of tiger. A better tiger, ferocious tiger, powerful tiger, huge tiger. అంతే, అంత కండిషనింగ్ అయిపోయినా మనం.
వీటిని దాటితే మన స్వరూపం మనకు తెలుస్తుంది. వేదం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ की जय. థ్యాంక్ యూ. హరి ఓం.